మహాశివరాత్రి నాడు మాత్రమే తెరుచుకునే శివాలయం గురించి తెలుసుకుందాం. సోమేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని రైసేన్ కోట్లో కొలువై ఉంది. ఈ సోమేశ్వర ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రజలకు తెరిచి ఉండే ఒక ప్రత్యేకమైన శివాలయం. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే తెరుచుకుంటుంది. మహాశివరాత్రి నాడు భక్తులు పూజలు చేయడానికి ఉదయం కొన్ని గంటలు తెరుచుకుంటుంది. సాధారణ రోజుల్లో భక్తులు ఉదయం 6 గంటలకు 20 అడుగుల పొడవైన పైపు ద్వారా రహస్యంగా శివుడికి నీటిని సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని ఆఫ్ఘాన్ పాలకుడు షేర్ షా ధ్వంసం చేశాడని చెప్తారు. సోమేశ్వర మహాదేవ్ ఆలయం 10 లేదా 11వ శతాబ్దంలో పర్మార్ రాజు ఉదయాదిత్య నిర్మించారు. ఈ పురాతన శివాలయం నిర్మాణం 12వ శతాబ్దంలో పూర్తయింది. దీని తర్వాత ఆ రాజవంశ ప్రజలు ఇక్కడ క్రమం తప్పకుండా పూజలు చేసేవారు. 1543 వరకు ఈ ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు కొనసాగాయి. కాని రాయసేన్ రాజు పురాన్మల్ యుద్ధంలో షేర్ షా చేతిలో ఓడిపోయారు. కోట షేర్ షా ఆధీనంలోకి వెళ్లిపోయింది. షేర్ షా ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించమని ఆదేశించారు. దీని తర్వాత శివలింగాన్ని తెలివిగా తొలగించి మసీదు నిర్మించారు. కాని గణేశుడి విగ్రహం, ఇతర చిహ్నాలు మాత్రం గర్భగుడిపైనే వదిలేశారు. ఈ శివలింగం గురించి అద్భుతమైన విషయం ఏంటంటే, సూర్యకిరణాలు ఈ శివలింగంపై పడినప్పుడు శివలింగం బంగారంలా మెరుస్తుంది. మరోవైపు శ్రావణ మాసంలో భక్తులకు జలాభిషేకం కోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ సమయంలో ఇనుపవల వేసి దూరం నుంచి శివుణ్ణి చూస్తారు మరియు పైప్ ద్వారా శివలింగానికి నీటిని సమర్పిస్తారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండటం వల్ల ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన 364 రోజులు ఈ ఆలయం తాళం వేసి ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున భారీ జాతర నిర్వహిస్తారు. మహాశివరాత్రికి ఈ శివాలయం తాళాలు ఉదయం 6 గంటలకు పరిపాలనా సమక్షంలో తెరవబడతాయి, సాయంత్రం 6 గంటలకు మూసివేయబడతాయి. ఈ అద్భుతమైన ఆలయం భోపాల్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, రైలు మార్గం ద్వారా అయితే సమీప రైల్వే స్టేషన్ ఉజ్జయినికి 98 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండోర్ నుంచి అయితే 156 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి నాడు కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉండే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.